ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి బీఎస్సీ అగ్రికల్చర్ ఇతర కోర్సెస్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చెక్ చేద్దాం. వెల్కమ్ టు ఎడ్యునియన్ కెరీర్ గైడెన్స్. జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునియన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ ఈసారి మొత్తం ఆన్లైన్లో కండక్ట్ చేసేలాగా అయితే ప్రాసెస్ మొత్తం చేంజ్ చేశారండి. అన్నీ కూడా మాట్లాడుకుందాం 2026-27 అడ్మిషన్కి సంబంధించి. ఓకేనా? బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్, అలాగే బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీఎస్సీ హానర్స్ కమ్యూనిటీ సైన్స్కి సంబంధించిన డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఈ వీడియో వచ్చేసి ఎన్ఆర్ఐ అలాగే స్పాన్సర్డ్ ఎన్ఆర్ఐ కోటా విద్యార్థుల గురించి మాత్రమేనండి. ఇంకా ఫీజెస్ ఎలా ఉంటాయి, హాస్టల్ ఫీజెస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. ఓకేనా? ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్లో ఉంది. సో వీళ్ళు కండక్ట్ చేయబోతున్న అడ్మిషన్స్కి సంబంధించి ఏం డిగ్రీస్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీఎస్సీ హానర్స్ కమ్యూనిటీ సైన్స్. సో ఈ కోర్సెస్కి ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటాకి సంబంధించి మనం చూస్తున్నాం డీటెయిల్స్. ఓకేనా? ఏం డాక్యుమెంట్స్ కావాలి, ఫీజు ఎంత మాట్లాడుకుందామండి. ఇది కావాలి అంటే ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోండి. 4 years ఎక్కడ చదవాలి, ఏం కాలేజెస్ ఆఫర్ చేస్తుంది, ఎంపీసీ కోర్స్ ఎక్కడ, బైపీసీ కోర్స్ ఎక్కడ కూడా చూడండి. ఓకేనా? బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్ 4 సంవత్సరాల కోర్సు, కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ రాజేంద్ర నగర్. బీటెక్ ఫుడ్ టెక్నాలజీ 4 సంవత్సరాల కోర్స్ అండి, కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రుద్రూర్ నిజామాబాద్. బీఎస్సీ హానర్స్ కమ్యూనిటీ సైన్స్ 4 years కోర్స్, కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ సైఫాబాద్ హైదరాబాద్. ఇది బైపీసీ కోర్స్. ఇక ఎంపీసీ కోర్స్ చూద్దాం. బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ 4 సంవత్సరాల కోర్స్, ఇది కూడా కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కండి సంగారెడ్డి. బీటెక్ ఫుడ్ టెక్నాలజీ 4 years కోర్స్, కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రుద్రూర్ నిజామాబాద్. ఇక నెక్స్ట్ బీఎస్సీ హానర్స్ కమ్యూనిటీ సైన్స్ 4 సంవత్సరాల కోర్స్, ఇది కూడా కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ సైఫాబాద్ హైదరాబాద్. సో ఈ ఫీజెస్ ఎలా ఉంటాయి మాట్లాడుకుందాం. ఈ ప్రాస్పెక్ట్స్ కావాలంటే మనకి అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఉంటుంది, లేదు అంటే కూడా అటాచ్ చేయమంటే అటాచ్ చేస్తా. ఓకేనా? ఫీజు ఎంత అండి అంటే 10,80,000 రూపాయలు అయితే పే చేయాలండి యాజ్ ఇన్స్టిట్యూషనల్ ఎకనామిక్ ఫీ ఫర్ ది ఎంటైర్ కోర్స్. మనకి మొత్తం కోర్స్కి ఫీజు ఎంత పే చేయాలి అంట 10,80,000 రూపాయలు అయితే పే చేయాలి. ఇంకా హాస్టల్కి, మెస్కి, రెగ్యులర్ ఫీజెస్ అన్నీ కూడా కామన్గా ఉంటాయి. అవి ఎంతెంత ఉంటాయనేవి కూడా మాట్లాడుకుందాం. ఓకేనా? ఫీజెస్ మాట్లాడుకోవడానికంటే ముందు డాక్యుమెంట్స్ ఏం కావాలో చూద్దామండి. అండ్ అండర్టేకింగ్ బై ది క్యాండిడేట్ అండ్ పేరెంట్ ఆన్ స్టాంప్ పేపర్ 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద అయితే మనం నోటరైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ అండర్టేకింగ్ బై ది స్పాన్సర్ ఆన్ స్టాంప్ పేపర్, సో డ్యూలీ నోటరైజ్డ్, ఇది కూడా నోటరైజ్ చేయాలి. బర్త్ సర్టిఫికేట్ లేదంటే ప్రూఫ్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్, హయ్యర్ సెకండరీ ఆర్ 10+2 అంటాం కదా, ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్ మార్క్ షీట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ లేదంటే మైగ్రేషన్ సర్టిఫికేట్, మనకి హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ లేదంటే యూనివర్సిటీ ఏదైతే రిలీజ్ చేస్తారో అదైతే ప్రొడ్యూస్ చేయాలి. బోనాఫైడ్ లేదంటే కాంటాక్ట్ సర్టిఫికేట్, అలాగే మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, సెల్ఫ్ సర్టిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆఫ్ స్పాన్సర్స్ షోయింగ్ ది ప్రూఫ్ ఆఫ్ ఎన్ఆర్ఐ స్టేటస్, వర్క్ పర్మిట్ లేదంటే బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ యాజ్ అప్లికేబుల్, వ్యాలిడ్ పాస్పోర్ట్ అండ్ వీసా ఆఫ్ ది ఫైనాన్షియల్ స్పాన్సర్. ఓకే, ద బ్యాంక్ స్టేట్మెంట్ షోయింగ్ ది లేటెస్ట్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ది ప్రీవియస్ 6 months. సో ఇవి ఆల్రెడీ మనం పీపీటీలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఎవరికైనా కావాలి, నాకు గుర్తుండు అనుకుంటే ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? ఎందుకంటే ఇవన్నీ మీరు దగ్గర పెట్టుకోవాలి కాబట్టి బెటర్ మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే మంచిది. ఇంకా ట్యూషన్ ఫీజు ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మాట్లాడుకోవడానికంటే బదులు ఓవరాల్గా ఎంత అవ్వచ్చు అంటే 49,560 రూపాయలు అయితే అయ్యే అవకాశం ఉంటుందండి. ద హాస్టల్ అండ్ మెస్ ఛార్జెస్ ఆర్ అడిషనల్. సో హాస్టల్కి, మెస్కి అదనంగా ఖర్చు అవుతుంది. ట్యూషన్ ఫీజు, అదర్ స్పెషల్ ఫీజు, లైబ్రరీ డిపాజిట్ ఇవన్నీ కూడా మనకి రిఫండ్ అవుతాయి. హాస్టల్ డిపాజిట్, మెస్ డిపాజిట్, హాస్టల్ ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్, హాస్టల్ రూమ్ రెంట్. సో ఈ ఫీజెస్ అన్నీ కలిపి ఎవరైతే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో డిగ్రీ చేయాలి అనుకుంటున్నారో ఈ కోర్సెస్లో మనకి అడ్మిషన్స్ టైంలో కొంత ఫీజు అనేది పే చేయాలి. నెక్స్ట్ సెమిస్టర్ వైజ్ కానీ ఇయర్ వైజ్ కానీ మరొక ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ అడ్మిషన్ టైంలో ఎంత ఫీజు పే చేయాలి అండి అంటే, సో ఎవరైతే నేను డిగ్రీస్ చేస్తున్నారో బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్, బీఎస్సీ హానర్స్ కమ్యూనిటీ సైన్స్, అలాగే బీటెక్ ఫుడ్ టెక్నాలజీలో చేయాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ట్యూషన్ ఫీజు 11,770 రూపాయలు, అదర్ ఫీజు, అలాగే లైబ్రరీ డిపాజిట్స్, మెస్ డిపాజిట్, అలాగే హాస్టల్ ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్, హాస్టల్ రూమ్ రెంట్ ఇవన్నీ కలిపి 49,560 రూపాయలు అయితే పే చేయాలండి. సో మనకి ఒక 4 ఫీజెస్ మాత్రం రిఫండ్ చేస్తారు. ఓకేనా? బట్ హాస్టల్కి, మెస్కి మాత్రం ఫీజెస్ అనేవి అడిషనల్గా ఉంటాయి. ఓకే, తర్వాత ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ మొత్తం సంవత్సరానికి ఒక్కొక్క సంవత్సరం ఎంత అవుతుందండి అంటే, ఫస్ట్ సెమిస్టర్ 62,500 రూపాయలు, సెకండ్ సెమిస్టర్ 62,500 రూపాయలు అయితే ప్రతి సెమిస్టర్కి అవుతుందండి. మొత్తం
8 సెమిస్టర్లు ఉంటాయి. సో టోటల్ ఎంత ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం వస్తుంది? 5,00,000 రూపాయలు అయితే మనం పే చేయాలి. ఓకేనా? సో అడ్మిషన్స్ క్లోజ్ అవ్వకముందు మీ సీట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. బట్ అడ్మిషన్స్ అయిపోయిన తర్వాత మనం టోటల్ ఫీజు అనేది పే చేసి అప్పుడు సీట్ మాత్రం క్యాన్సిల్ చేసుకోగలుగుతాం. ఓకేనా? ఇది ఇవాల్టి వీడియో అండి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో కానీ, పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో కానీ అడ్మిషన్స్ కావాలి. బీఎస్సీలో చాలా టైప్స్ ఉంటాయి కదా, బీఎస్సీ డిగ్రీస్లో అంటే ఖచ్చితంగా ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మే 31వ తేదీ వరకు ఉంది. సో ఫీజు వచ్చేసి నాన్ రిఫండబుల్ ఫీజు 5,000 పే చేసి మనం అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఓకేనా? ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకుంటున్న విద్యార్థులు క్రోమ్, ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేసి అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటున్నారో వాళ్ళ సొంత డీటెయిల్స్ లేదంటే వాళ్ళ పేరెంట్స్ డీటెయిల్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి. అంటే మెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్ కానీ. ఓకేనా? పోస్ట్ లేదా కొరియర్ ద్వారా పంపిన దరఖాస్తులు తిరస్కరించబడతాయి. దయచేసి ఇతరుల ఫోన్ నెంబర్ లేదా ఈమెయిల్ వాడకండి. సో ఇది మీకు అఫీషియల్ హెచ్చరిక లాంటిది. ఎవరు కూడా వేరే వాళ్ళ ఫోన్ అయితే యూజ్ చేయొద్దు. ఎందుకంటే కౌన్సిలింగ్ టైంలో మనకి ఓటీపీ వస్తుంది కాబట్టి ఎప్పుడు ఏ కౌన్సిలింగ్ అయినా ఎంసెట్ కానీ జోసా కానీ ఏ కౌన్సిలింగ్లో అయినా కానీ మీరు సొంత ఫోన్ నెంబరే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? మొత్తం ఈసారి ఆన్లైన్లోనే కౌన్సిలింగ్ ప్రాసెస్, అడ్మిషన్ ప్రాసెస్ అంతా జరగబోతోంది. అసలు ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలండి. తర్వాత రిఫరెన్స్ నెంబర్ మనకి జనరేట్ అవుతుంది. మనకి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి అంటున్నారు కదా, ప్రాసెస్ ఎలా ఉంటుందో మాట్లాడుకుందాం. ఫస్ట్ పే అప్లికేషన్ ఫీజ్, జనరేట్ పేమెంట్ రిఫరెన్స్ నెంబర్. మనకి ఫస్ట్ పేమెంట్ చేసిన తర్వాత రిఫరెన్స్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. సో మనం డీటెయిల్స్ అన్ని ఇచ్చి మనం ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. అప్లోడ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. సో డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అప్లోడ్ చేయాలి. ఏం డాక్యుమెంట్స్ కావాలో నేను చెప్తాను. ఓకేనా? డౌన్లోడ్ అండ్ ప్రింట్ ఫైనల్ పీడిఎఫ్. సో మనకి కౌన్సిలింగ్ కోసం ఏదైతే ఫైనల్ పీడిఎఫ్ ఉంటుందో డౌన్లోడ్ చేసుకుని మీ దగ్గర పెట్టుకోవాలి. ఓకేనా? మనకి అప్లికేషన్స్ పెడుతున్నప్పుడు మనకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ డాక్యుమెంట్ పక్కన, సో ఈ పక్కన బాక్సెస్లో ఎంత ఫైల్ సైజ్ ఉండాలి ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తూ ఉంటారు. ఏ ఫైల్ ఎంత సైజ్ ఉండాలి కూడా ఉంటాయండి. సో అవన్నీ కూడా మీరు చెక్ చేసుకుని అప్లోడ్ చేసుకోవడానికి ఎడిట్ చేసుకుని పెట్టుకోండి. సో మనకి ఏం డాక్యుమెంట్స్ కావాలి? బర్త్ సర్టిఫికేట్ కావాలి, 10+2 మార్క్ షీట్ కావాలి, టీసీ కావాలి, లేదంటే మైగ్రేషన్ సర్టిఫికేట్ కావాలి, బోనఫైడ్ కాంటాక్ట్ సర్టిఫికేట్ కావాలి. రెండిట్లో ఏదైనా పర్వాలేదు. ఇంకా మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా కావాలి. అండ్ ఎవరైతే మనకి స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళ స్పాన్సర్కి సంబంధించి డాక్యుమెంట్స్ ఏం కావాలి అంటే సెల్ఫ్ సర్టిఫికేషన్ ఆఫ్ ఎన్ఆర్ఐ స్టేటస్, వర్క్ పర్మిట్, బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్, వ్యాలిడ్ పాస్పోర్ట్, వ్యాలిడ్ వీసా, 6 months బ్యాంక్ స్టేట్మెంట్. సో ఇవన్నీ కూడా ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో వీసా వాళ్ళ డాక్యుమెంట్స్ అయితే కావాలండి. ఎందుకంటే ప్రూఫ్ కోసం. ఓకేనా? మీ సిబ్లింగ్స్ కానీ రిలేటివ్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ చాలామంది స్పాన్సర్ చేస్తూ ఉంటారు చదువుకునే విద్యార్థుల కోసం. వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా చాలా అవసరం. ఓకేనా? ఇంకా ఏం హామీ పత్రాలు కావాలి మాట్లాడుకుందాం. సో ఎవరైతే ప్రాస్పెక్ట్స్ చదువుతారో వాళ్ళందరూ కూడా అనెక్సర్ ఏ, బి చూస్తే కనుక మీకు అర్థమవుతుంది ఏం చట్టపరమైన హామీ పత్రాలు కావాలో. అవేంటో చూద్దామండి. నోటరీ చేయబడిన స్టాంప్ పేపర్ కంపల్సరీ అయితే ప్రొడ్యూస్ చేయాలి. ప్రింట్ ఆన్ 100 రూపీస్ స్టాంప్ పేపర్, లేదు అంటే ఈక్వాలెంట్ ఈ డాక్యుమెంట్ ఏ సబ్మిట్ చేసినా పర్వాలేదు. సైన్ అండ్ డ్యూలీ నోటరైజ్. థర్డ్, స్కాన్ టు జేపెగ్ ఆర్ పిఎన్జీ. నెక్స్ట్ మనం అప్లోడ్ చేయాలి. ఓకేనా? అప్లోడ్ చేసిన ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా కౌన్సిలింగ్ టైంలో కూడా అవసరం అండి. కౌన్సిలింగ్ టైంలో అండ్ ఇక్కడ అప్లోడ్ చేసినవి మిస్ మ్యాచ్ అవ్వకూడదు. మీరు ఒరిజినల్స్ అన్నీ కూడా కౌన్సిలింగ్ టైంకి క్యారీ చేయాల్సిన అవసరం ఉంటుంది. జిరాక్స్లు కూడా క్యారీ చేయాలి. ఓకేనా? ఆన్లైన్ వెబ్సైట్ సబ్మిషన్ చేయాలి ఈ సంవత్సరం. క్రోమ్, ఫైర్ ఫాక్స్ బ్రౌజర్సే యూజ్ చేయాలి. ఎగ్జాక్ట్ డాక్యుమెంట్ సైజ్ 50 KB నుంచి 500 KB అండి. యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇవ్వాలి. ఏ టైంలో మన అప్లికేషన్ తిరస్కరించవచ్చు చూద్దాం. పోస్ట్, కొరియర్ ఆర్ ఇన్ పర్సన్. సో మనకి పట్టుకెళ్ళడం కానీ పోస్ట్ ద్వారా కొరియర్ ద్వారా పంపితే మాత్రం అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. అదర్ బ్రౌజర్స్, మొబైల్ వ్యూస్, బ్లాంక్ పేజెస్, ఫేక్ డాక్యుమెంట్స్, రాంగ్ ఇన్ఫో ఇవన్నీ కూడా మీరు అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. రిక్వెస్ట్ టు చేంజ్ పర్టికులర్స్ లేటర్. సో మనం ఇప్పుడు ఒక డేటా ఇచ్చి తర్వాత మళ్ళీ డేటా చేంజ్ చేస్తాము అంటే కుదరదు. ఖచ్చితంగా మీరు తర్వాత మొత్తం ఎంటైర్ అడ్మిషన్ ప్రాసెస్ అయ్యేంత వరకు ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో అవే ఇప్పుడు కూడా అప్లోడ్ చేయాలి. ఓకేనా? ఎందుకంటే ఒక మిస్టేక్ గనక ఫైండ్ అవుట్ చేస్తే మీ అప్లికేషన్ కూడా రద్దయిపోయే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఈసారి అయితే 0 మార్జిన్స్ ఫర్ ఎర్రర్స్, ఎలాంటి ఎర్రర్స్ లేకుండా అయితే చూసుకోండి. మనకి 13 స్పెసిఫిక్ డాక్యుమెంట్స్ అయితే అవసరం.
స్ట్రిక్ట్ డిజిటల్ ఫార్మేట్లోనే ఉండాలి, సైజ్ కూడా చెప్పాను కదా. అండ్ నాన్ రిఫండబుల్ ఫీజెస్ కూడా పే చేయాలి 5,000. అబ్సల్యూట్ డెడ్ లైన్ కూడా ఉంది 31st May వరకు. ఓకేనా? ఎవరైనా ఎన్ఆర్ఐలు కానీ లేదంటే స్పాన్సర్డ్ ఎన్ఆర్ఐస్ కానీ అగ్రికల్చర్ యూనివర్సిటీలో కనుక డిగ్రీస్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఎడ్యునైన్ అయితే కన్సల్ట్ చేయండి. మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అంటే కూడా కాల్ చేయండి.